ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి 12 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. అసలు మనం ఏ టెన్స్ నేర్చుకోవాలనుకున్నా ఆ టెన్స్ సంబంధించి రెండు విషయాలు మనకి వివరంగా తెలియాలి. ఫస్ట్ వన్ వచ్చి ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్, సెకండ్ వన్ వచ్చి ఆ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి. ఈ రెండు విషయాలు మనం బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఆ టెన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి, సబ్జెక్ట్ పక్కన హ్యాడ్ కానీ హ్యాడ్ ఎండ్ కానీ రాసి పక్కన వర్బ్ని థర్డ్ ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రాయాలి. అంటే గో, వెంట్, గాన్, ఇందులో గాన్ అనేది రాయాలి. ఇక్కడ హ్యాడ్ ఎంట్ అనేది హ్యాడ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఫామ్. పాజిటివ్ వాక్యాలకి హ్యాడ్ వాడాలి, నెగిటివ్ వాక్యాలకి హ్యాడ్ ఎంట్ వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోవడానికి ముందు అసలు పాస్ట్ సింపుల్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ని అవగాహన చేసుకోవాలి. పాస్ట్ సింపుల్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు? గతంలో పూర్తయిన పనులను తెలియజేయడానికి పాస్ట్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తారు. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తారు? గతంలో ఒక పర్టికులర్ టైం కంటే ముందే పూర్తయిన పనులను తెలియజేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగిస్తారు. గతం అంటే పాస్ట్, గతంలో ఒక పర్టికులర్ టైం కంటే ముందే పూర్తయినటువంటి పనులు తెలియజేస్తున్నాం కాబట్టి ఒక విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా గతంలో 2 పనులు పూర్తయినాయి, ఆ సందర్భంలో ఫస్ట్ పూర్తయినటువంటి పనిని తెలియచేయడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని, సెకండ్ పూర్తయినటువంటి పనిని తెలియచేయడానికి పాస్ట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అవగాహన చేసుకుందాం. అతడు నిన్న చర్చికి వెళ్ళాడు. ఇది పూర్తయిన పని కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ V2. అతడు వెళ్ళాడు. హీ వెంట్ ఎక్కడికి? టు చర్చ్. ఎప్పుడు? ఎస్టర్డే. హీ వెంట్ టు చర్చ్ ఎస్టర్డే. అట్లా కాకుండా అతడు నిన్న 10 గంటలకల్లా చర్చికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఇక్కడ ఈ పని కూడా గతంలోనే జరిగింది, కాకపోతే గతంలో ఒక పర్టికులర్ టైం 10 గంటల కంటే ముందు జరిగింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. అతడు వెళ్ళిపోయాడు. హీ హ్యాడ్ గాన్ ఎక్కడికి? టు చర్చ్. ఇప్పుడు బై 10 AM ఎస్టర్డే అంటే 10 గంటలకల్లా వెళ్ళాడు నిన్న. అట్లా కాకుండా దీంట్లోనే మరొక మోడల్ చూడండి. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికే అతడు చర్చికి వెళ్ళిపోయాడు. ఇక్కడ 2 పనులు జరిగాయి. నిన్న అతడు చర్చికి వెళ్ళాడు, నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావు. ఈ 2 పనులు కూడా నిన్న అంటే గతంలోనే జరిగాయి. గతంలో 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ జరిగినటువంటి పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, సెకండ్ జరిగిన పనిని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. అయితే నిన్న జరిగిన ఈ 2 పనులు ఏది ముందు జరిగింది? అతడు చర్చికి వెళ్ళాడు, సో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. హీ హ్యాడ్ గాన్ టు చర్చ్ ఎప్పుడు? నువ్వు రాకముందే. బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్ ఎస్టర్డే. సో ఈ విధంగా గతంలో 2 పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనిని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. నిన్న నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి రైలు వెళ్ళిపోయింది. గతంలో 2 పనులు జరిగినప్పుడు మొదట జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, తర్వాత జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి అని చెప్పుకున్నాం కదా. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? రైలు వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది, సో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. రైలు వెళ్ళిపోయింది. ద ట్రైన్ హ్యాడ్ గాన్ ఎప్పుడు? వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ఎస్టర్డే. నిన్న నేను స్టేషన్కి వెళ్ళేటప్పటికి రైలు ఇంకా వెళ్ళలేదు. ఇందులో 2 యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి కంప్లీటెడ్ యాక్షన్, నిన్న నేను స్టేషన్కి వెళ్ళాను, దీనిని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. ఇంకొక యాక్షన్ వచ్చి దీనికంటే ముందు జరగలేదు, ఏంటి అది జరిగింది? రైలు ఇంకా వెళ్ళలేదు, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్గా చెప్పాలి. ద ట్రైన్ హ్యాడెంట్ గాన్ ఎట్ ఎప్పుడు? వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ఎస్టర్డే. నిన్న నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళింది. ఇక్కడ కూడా గతంలో జరిగిన 2 యాక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్టేషన్కి వెళ్ళాను అదొక యాక్షన్, రైలు వెళ్ళింది అదొక యాక్షన్. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? నేను స్టేషన్కి వెళ్ళాను అన్న యాక్షన్ ముందు జరిగింది కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత రైలు వెళ్ళింది కాబట్టి దాన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. రైలు వెళ్ళింది. ద ట్రైన్ వెంట్ ఎప్పుడు? నేను వెళ్ళిన తర్వాత. ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాన్ టు ద స్టేషన్ ఎస్టర్డే.
నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పటికి వాళ్ళు లంచ్ చేసేసారు. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళాను అదొక యాక్షన్, వాళ్ళు లంచ్ చేసేసారు అదొక యాక్షన్. ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది? వాళ్ళు లంచ్ చేయడం అనేది ముందు జరిగింది, కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళాను అనేటువంటి దాన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. వాళ్ళు లంచ్ చేసేసారు, దే హ్యాడ్ లంచ్. ఎప్పుడు? నేను వెళ్ళేటప్పటికి, వెన్ ఐ వెంట్ టు ద ఫంక్షన్ ఎస్టర్డే. మేము హాస్పిటల్కి చేరే లోపే మా తాతగారు చనిపోయారు. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ జరిగిన యాక్షన్ వచ్చి మా తాతగారు చనిపోయారు, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. తర్వాత మేము హాస్పిటల్కి చేరుకున్నాం, దాన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. మై గ్రాండ్ ఫాదర్ హ్యాడ్ డైడ్. ఎప్పుడు? మేము చేరుకోవడానికి ముందే, బిఫోర్ వీ రీచ్ ద హాస్పిటల్. నేను ఇంటికి వెళ్ళేప్పటికీ మా నాన్నగారు గుడికి వెళ్ళిపోయారు. ఇందులో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? మా నాన్నగారు గుడికి వెళ్ళిపోయారు, అదే ఫస్ట్ జరిగింది. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, సెకండ్ జరిగినటువంటి యాక్షన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. మా నాన్నగారు గుడికి వెళ్ళిపోయారు, మై ఫాదర్ హ్యాడ్ గాన్ టు ద టెంపుల్. ఎప్పుడు? నేను వెళ్ళేప్పటికీ, వెన్ ఐ వెంట్ హోమ్. మేము థియేటర్కి చేరుకునేటప్పటికి సినిమా ఇంకా ప్రారంభం కాలేదు. గతంలో ఒక పర్టికులర్ కంప్లీటెడ్ యాక్షన్కి ముందు ఉండేటువంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి అని తెలుసుకున్నాం. ఇక్కడ పర్టికులర్ కంప్లీటెడ్ యాక్షన్ ఏమిటి అంటే, మేము థియేటర్కి చేరుకున్నాం, దాన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. దానికంటే ముందు ఒక యాక్షన్ జరగలేదు, ఏంటది? మూవీ ప్రారంభం కాలేదు, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. వెన్ వీ రీచ్డ్ ద థియేటర్, ద మూవీ హ్యాడెంట్ స్టార్టెడ్ యెట్. నిన్న మా నాన్నగారు ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంకా నిద్రపోలేదు. ఇందులో ఒక పర్టికులర్ కంప్లీటెడ్ యాక్షన్ ఉంది, అది ఏంటి అంటే మా నాన్నగారు ఇంటికి వచ్చారు, దాన్ని పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. దానికంటే ముందు ఒక యాక్షన్ జరగలేదు, ఏమిటది? నేను నిద్రపోలేదు, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్గా చెప్పాలి. ఐ హ్యాడెంట్ స్లెప్ట్ యెట్. ఎప్పుడు? వెన్ మై ఫాదర్ కేమ్ హోమ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఈ పాటికి మ్యాచ్ ప్రారంభించారు. గతంలో ఒక పర్టికులర్ టైం కంటే ముందు, లేదంటే ఒక పర్టికులర్ కంప్లీటెడ్ యాక్షన్ కంటే ముందు పూర్తయినటువంటి యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి అని నేర్చుకున్నాం. సో ఇక్కడ పర్టికులర్ టైం కంటే ముందు పూర్తయినటువంటి యాక్షన్ ఏంటి? వాళ్ళు మ్యాచ్ని స్టార్ట్ చేయటం, సో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. దే హ్యాడ్ స్టార్టెడ్ మ్యాచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే.